ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. పశ్చిమాసియా యుద్ధానికి తాత్కాలిక విరామం ప్రకటిస్తూ 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులు చేయడంతో మళ్లీ పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే అంతకంటే ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు విధించిన 48 గంటల గడువు కాసేపట్లో ముగుస్తుందనగా పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో ఇరాన్తో 2 వారాల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని ట్రూత్ సోషల్ వేదికగా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్తో పాటు ప్రపంచ దేశాలన్నీ శాంతిని కోరుకుంటున్నాయని తెలిపారు. పశ్చిమాసియాలో ఇది సువర్ణాధ్యాయం కాబోతోందని, ఇది జరగాలని ఇరాన్ బలంగా కోరుకుంటోందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కూడా సామాజిక మాధ్యమం వేదికగా ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించారు. అమెరికా, ఇరాన్ దేశాలు ఇస్లామాబాద్ వేదికగా శాంతి చర్చలకు రావాలని ఆహ్వానించారు. ఆ 2 దేశాలు వాటి మిత్రపక్షాలతో కలిసి ఇస్లామాబాద్లో జరిగే చర్చల్లో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పశ్చిమాసియా సైనిక ఘర్షణను ఆపేందుకు గాను తక్షణ కాల్పుల విరమణకు అన్ని పక్షాలు అంగీకారాన్ని తెలిపాయని షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు. ఇందులో భాగంగా లెబనాన్ సహా అన్ని చోట్ల కాల్పుల విరమణ వెంటనే అమల్లోకి వస్తుందన్నారు. అమెరికా, ఇరాన్ మధ్య అన్ని వివాదాలను పరిష్కరించే సమగ్ర ఒప్పందం కుదిరే దిశగా ఇస్లామాబాద్ చర్చలు ఉంటాయని ఆయన తెలిపారు. ఈ చర్చల వల్ల పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి, సుస్థిరతల సాధనకు ఊతం లభిస్తుందని షెహబాజ్ షరీఫ్ ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా, ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. ఇరాన్ వెంటనే హార్మోజ్ జలసంధిని తెరవడం, అమెరికా ఇజ్రాయెల్పై దాడులు నిలిపివేయడం వంటి షరతులతో ఈ నిర్ణయాన్ని సమర్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇరాన్పై దాడులను 2 వారాల పాటు నిలిపివేయాలన్న అమెరికా నిర్ణయానికి ఇజ్రాయెల్ మద్దతిస్తుందన్నారు. ఇరాన్ అణు క్షిపణి ఉగ్రవాద ముప్పును పూర్తిగా తొలగించేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు తమ పూర్తి మద్దతుంటుందని ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే ఈ 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్కు సంబంధించిన అంశాలు లేవని స్పష్టం చేసింది. ఇరాన్ మద్దతున్న హెజ్బుల్లాపై దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ సైనిక చర్యలు కొనసాగుతాయని వెల్లడించింది. ఇరాన్ మద్దతున్న హెజ్బుల్లాపై దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ సైనిక చర్యలు కొనసాగుతాయని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. హెజ్బుల్లాపై దాడులు ఆపబోమని ఇజ్రాయెల్ ప్రధాని స్పష్టం చేసిన కొద్ది గంటల్లోనే లెబనాన్పై ఇజ్రాయెల్ సైన్యం ఐడిఎఫ్ పెద్ద ఎత్తున వైమానిక దాడులు చేసింది. కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే ఐడిఎఫ్ జరిపిన భీకర దాడుల వల్ల 300 మందికి పైగా మరణించారు. అనేక మంది గాయపడ్డారు. లెబనాన్ రాజధాని బీరూట్, సైడా, టైర్ వంటి ప్రాంతాల్లోని నివాస ప్రాంతాలు, ప్రజారద్దీ ఎక్కువగా ఉండే చోట్ల వైమానిక దాడులు జరిగాయి. లెబనాన్లోని 100కు పైగా హిజ్బుల్లా స్థావరాలపై ఏకకాలంలో దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇప్పటి వరకు లెబనాన్లో చేపట్టిన అతిపెద్ద సమన్వయ దాడి ఇదేనని పేర్కొంది. హెజ్బుల్లా కమాండ్ సెంటర్లు, ఆయుధ గిడ్డంగులు, ఇతర సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపినట్లు తెలిపింది. లెబనాన్లోని సాధారణ పౌరులకు నష్టం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ దాడులను లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్ తీవ్రంగా ఖండించారు. ఇవి అనాగరికంగా అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించేవిగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో యుద్ధం తాత్కాలికంగా నిలిచిపోయినట్లు కనిపించినా లెబనాన్పై ఇజ్రాయెల్ చేసిన దాడులతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. అమెరికాతో ఒప్పందం షరతులకు లోబడి హార్మోజ్ జలసంధిని తొలుత తెరిచిన ఇరాన్ లెబనాన్లో దాడులకు ప్రతిగా ఆ జలసంధిని తిరిగి మూసివేసింది. కాల్పుల విరమణ ఒప్పందం నుంచి వైదొలుగుతామని హెచ్చరించింది. లెబనాన్పై జరిపిన దాడుల నేపథ్యంలో అమెరికాకు ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. కాల్పుల విరమణ పాటిస్తారా లేదా ఇజ్రాయెల్ ద్వారా యుద్ధాన్ని కొనసాగిస్తారా అనే విషయంలో అమెరికా నిర్ణయం తీసుకోవాలని ఇరాన్ స్పష్టం చేసింది. ఒకేసారి 2 విధానాలు అనుసరించడం సాధ్యం కాదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. లెబనాన్లో జరుగుతున్న దాడులను ప్రస్తావిస్తూ ప్రపంచం మొత్తం ఈ పరిణామాలను గమనిస్తోందన్నారు. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సందర్భంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ చేసిన ప్రకటనలో లెబనాన్ కూడా చేర్చినట్లు ఉందన్నారు. అయితే దీనిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తోసిపుచ్చారు. అలాగే హార్మోజ్ జలసంధిని వెంటనే తెరవాలంటూ అమెరికా డిమాండ్ చేసింది. టోల్ వసూలు సహా పరిమితులేవీ లేకుండా దానిని తెరిచి ఉంచితేనే కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉంటుందని అమెరికా స్పష్టం చేసింది. ఒప్పందంలో లెబనాన్ కూడా భాగమేనని ఇరాన్ చెబుతుండగా అమెరికా, ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ వాదనను తోసిపుచ్చాయి. ఈ పరస్పర ప్రకటనలతో పాటు గల్ఫ్ ప్రాంతంలో దాడులు, ప్రతిదాడులు కొనసాగాయి. ఇరాన్ పైన కూడా ఇజ్రాయెల్ పలు దాడులు చేసింది.
ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం నిబంధనలను ఇజ్రాయెల్ ఉల్లంఘించిందని ఇరాన్ ఆరోపిస్తుండగా అమెరికా మాత్రం తన వైఖరిని మరింత కఠినంగా వ్యక్తం చేసింది. ముఖ్యంగా హార్మోజ్ జలసంధి అంశంపై అమెరికా గట్టి హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ ఒక సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ హార్మోజ్ జలసంధిని తిరిగి పూర్తిగా తెరవకపోతే అమెరికా కూడా ఈ ఒప్పందానికి కట్టుబడి ఉండదని స్పష్టం చేశారు. ఇలా 2 రకాల ప్రకటనల నేపథ్యంలో అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ప్రశ్నార్థకంగా మారుతోందని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగితే ఈ ఒప్పందం బలహీనపడుతుందని, హార్మోజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు మళ్లీ మొదలవుతాయని ప్రపంచ దేశాలు కలవరపడుతున్నాయి. ఈ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్మోజ్ జలసంధి చుట్టూ పరిణామాలు మరింత ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన చేశారు. హార్మోజ్ జలసంధి నిర్వహణను కొత్త దశకు తీసుకువెళ్తామని ప్రకటిస్తూ ఇకపై అనుసరించే విధానం మరింత వ్యూహాత్మకంగా కఠినంగా ఉంటుందని సంకేతాలిచ్చారు. ఇరాన్ దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో మొజ్తబా ఖమేనీ పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్ విజయం సాధించిందని పేర్కొన్నారు. ప్రజలు, సైన్యం చూపిన ధైర్య సాహసాల వల్లే ఈ విజయం వచ్చిందన్నారు. అయితే తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి చేరలేదని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో తమ దేశ చమురు ఉత్పత్తికి భారీగా నష్టం వాటిల్లిందని సౌదీ అరేబియా ప్రకటించింది. ఈ యుద్ధం కారణంగా చమురు ఉత్పత్తి, రవాణా, రిఫైనరీ కేంద్రాలు, పెట్రోకెమికల్, పవర్ ప్లాంట్లు దెబ్బతిన్నాయని సౌదీ అరేబియా పేర్కొంది. రియాద్ నగరంతో పాటు ఎర్ర సముద్ర తీరంలోని యాన్బూ నగరంలో ఈ నష్టం వాటిల్లినట్లు తెలిపింది. ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్లోని పంపింగ్ స్టేషన్ ధ్వంసమైందని, దాంతో రోజుకు 7 లక్షల బ్యారెల్స్ చమురు ఉత్పత్తి తగ్గిపోయిందని ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ యుద్ధం కారణంగా మనీఫా, కురైన్లో రోజుకు 6 లక్షల బ్యారెల్స్ మేర ఉత్పత్తి తగ్గిందని పేర్కొంది. అలాగే రాస్ తనురా, సమ్రెఫ్, సతోర్ఫ్ వంటి రిఫైనరీలపైన దాడులు జరిగాయని వెల్లడించింది. ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ దళాలు తమపై కూడా దాడులు చేశాయని కువైట్ ఆరోపించింది. ఇక పాకిస్తాన్ ప్రతిపాదించిన శాంతి చర్చల్లో పాల్గొనేందుకు అమెరికా, ఇరాన్ దేశాల బృందాలు నిన్న రాత్రి ఇస్లామాబాద్ నగరానికి చేరుకున్నాయి. ఇరాన్ ప్రతినిధి బృందానికి ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాకర్ కాలిబాఫ్ నేతృత్వం వహిస్తున్నారు. ఆయనతో పాటు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి, పలువురు ఇతర కీలక నాయకులు కూడా ఉన్నారు. ఇక అమెరికా తరపున ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం కూడా ఇస్లామాబాద్ చేరుకుంది. ఈ చర్చలు సానుకూలంగా ఉంటాయని తాను ఆశాభావంతో ఉన్నానని జేడీ వ్యాన్స్ అన్నారు. If they make a good faith effort to actually give us the things that we need to have a successful negotiation for the security of the American people, I think there's a lot on the other end. If they don't give us what we need, then I think it's going to be bad, but I'm optimistic that the Iranians are going to be smart, that they're going to negotiate in good faith. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్లపై బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వారిరువురూ తీసుకుంటున్న చర్యల కారణంగా బ్రిటన్ ప్రజల విద్యుత్, గ్యాస్ ఖర్చులు పెరిగాయని, అలాగే తమ దేశ వ్యాపారాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. యుక్రెయిన్పై రష్యా దాడి, ఇరాన్పై అమెరికా సైనిక చర్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయన్నారు. ఇలాంటి సంక్షోభాలను ఎదుర్కోవాలంటే పునరుత్పాదక ఇంధనాలపై దృష్టి పెట్టాలని ప్రపంచ దేశాలకు కీర్ స్టార్మర్ సూచించారు. భారత్ పొరుగు దేశమైన ఆఫ్ఘనిస్తాన్లో గత 2 వారాలుగా కురుస్తున్న భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా కొండచర్యలు విరిగిపడటంతో 148 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 216 మంది గాయపడ్డారు. ఆఫ్ఘాన్ విపత్తు నిర్వహణ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం తూర్పు ఆఫ్ఘనిస్తాన్లోని నంగర్హార్ ప్రావిన్స్ అత్యంత తీవ్రంగా ప్రభావితమైంది. గత 2 రోజుల్లోనే ఆ ప్రాంతంలో 24 మంది మరణించగా 33 మంది గాయపడ్డారు. కీలక రహదారులు దెబ్బతినడంతో పాటు కాబూల్, ఆఫ్ఘనిస్తాన్లోని పలు ప్రావిన్సుల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరద నీరు గ్రామాలు, పట్టణ ప్రాంతాలను ముంచెత్తడంతో అనేక ప్రాంతాల్లో చిక్కుకుపోయిన నివాసితులను విమానాల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆఫ్ఘనిస్తాన్లో ఈ విపత్తు కారణంగా 73,000 మందికి పైగా ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారని ఐక్యరాజ్యసమితి ఒక నివేదికలో పేర్కొంది. మయన్మార్ నూతన అధ్యక్షుడిగా మినాంగ్ హ్లాయింగ్ నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. 2021లో ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వం నుండి సైన్యం అధికారాన్ని చేపట్టినప్పటి నుండి ఆయన కఠినమైన సైనిక నియంత్రణతో ఆ దేశాన్ని నడిపిస్తున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల అనంతరం ఆయన అధ్యక్ష పదవి చేపట్టారు. అయితే ఈ ఎన్నికల్లో ఆంగ్ సాన్ సూకీకి చెందిన నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీతో పాటు అనేక రాజకీయ పార్టీలు పాల్గొనడానికి నిరాకరించాయి. శాసనసభలో సైనిక అనుకూల కూటమి దాదాపు 90% సీట్లను గెలుచుకుంది. దీంతో 30 మంది కొత్త సభ్యులతో కలిసి నూతన కేబినెట్ ఏర్పాటైంది. భారత విదేశాంగ మంత్రి ఎస్
జయశంకర్ 2 రోజుల పాటు మారిషస్ లో పర్యటించారు. శుక్రవారం మారిషస్ లో జరిగిన 9వ హిందూ మహాసముద్ర సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం ఇంధన రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యాల ప్రాముఖ్యతను తెలియజేసిందన్నారు. మారిషస్ ఇంధన భద్రతను బలోపేతం చేసేందుకు ఆ దేశానికి చమురు గ్యాస్ సరఫరా చేసే ఒప్పందాన్ని భారత్ ఖరారు చేస్తోందని చెప్పారు. ఈ మారిషస్ పర్యటనలో హిందూ మహాసముద్ర సదస్సులో పాల్గొనడంతో పాటు ఇతర భాగస్వామ్య దేశాల ప్రతినిధులతో కూడా జయశంకర్ సమావేశమయ్యారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన ఆర్టెమిస్ 2 యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్న 4 వ్యోమగాములు భూమికి సురక్షితంగా తిరిగి వచ్చారు. వ్యోమగాములను తీసుకువచ్చిన ఒరైన్ క్యాప్సుల్ ఇంటిగ్రిటీ పసిఫిక్ మహాసముద్రంలో ఈ రోజు తెల్లవారుజామున విజయవంతంగా స్ప్లాష్ డౌన్ అయ్యింది. కమాండర్ రీడ్ వైస్మెన్, పైలట్ విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, కెనడాకు చెందిన జెర్మీ హాన్సెల్తో కూడిన ఈ బృందం దాదాపు 10 రోజుల పాటు చంద్రుడి చుట్టూ ప్రయాణించి తిరిగి వచ్చింది. భూ వాతావరణంలోకి ప్రవేశించే ఘట్టం అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. ధ్వని వేగం కన్నా 33 రెట్లు అధిక వేగంతో క్యాప్సుల్ భూమి వైపు దూసుకొచ్చింది. అపోలో యాత్రల తరువాత ఇంతటి వేగంతో వ్యోమనౌక భూమిని చేరడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన మరియు వ్యాఖ్యానం డివి సత్యనారాయణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.